వెల్కమ్ టు PCN న్యూస్. జగన్ 5 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టులతో పాటు ప్రాజెక్టులు, జలాశయాలు, కాలువలు విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇరిగేషన్ లాకులు ప్రాంతంలో ప్రముఖ ఇంజనీర్ భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరిగిన ఇంజనీర్ల డే సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఆయన ముందుగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి, కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖలో పదవి విరమణ చేసిన ఇంజనీర్లను, సీనియర్ ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బుడమేరుకు సంబంధించి ఓల్డ్ ఛానల్ కొల్లేరుకు వెళ్లేది కానీ, డైవర్షన్ ఛానల్ కృష్ణానదికి వెళ్లేది కానీ 2 ఛానల్స్ కు గత 5 సంవత్సరాలలో ₹1 పని చేయకుండా ఈ రోజు సిగ్గు లేకుండా మళ్లీ వరద నీటిలో నిలబడి రాజకీయాలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులకు మరింత చేరువలో సేవలను అందించే దిశగా ముందుకు వెళ్లాలని ఇంజనీర్స్, ఇరిగేషన్ సిబ్బందికి సూచించారు. మోక్షగన్న విశ్వేశ్వరయ్య గారు గాని, కేఎల్ రావు గారు గాని, మరి ఏదైతే కాటన్ మహాసేడు గాని, మరి ఏదైతే శివరామకృష్ణయ్య గారు గాని, వీళ్ళందరూ ఎక్కడున్నా కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి వీళ్ళ ఆత్మలు కూడా క్షోభించేటువంటి విధంగా గత జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. నేనేదో ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి చెప్పట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసానికి ఇరిగేషన్ శాఖలో పాల్పడినటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి సైతం ఎంతో కొంత ఇరిగేషన్ శాఖకి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఏదైతే మొన్న చూశారు ఇప్పుడు బుడమేరు, నిజంగా బుడమేరుకి వరదలకి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేనేదో ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి నెట్టాలనేటువంటి మాట నేను చెప్పట్లా. ఏదైతే గత 5 సంవత్సరాల్లో బుడమేరుకి ఆయన పాలనలో చేసినటువంటి దుర్మార్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. 2014, 2019లో ఆ రోజు 440 కోట్ల రూపాయలు బుడమేరు ఆధునీకరణ కోసం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇచ్చి, టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు ఇచ్చి 80% వర్క్ చేస్తే, తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹10 పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ఒక తట్ట మట్టి బుడమేరులో పని చేయనటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల పాలనలో మరి ఆ బిల్లుల బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తుంటే ఆ 37,500 కెపాసిటీకి ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ పూర్తయి ఉంటే ఈరోజు ఆ బుడమేరుకి గండ్లు పడి ఉండేవి కాదు. బుడమేరుకి ఆ 3 గంటలు పడకపోతే సింగనగర్కి కానీ, విజయవాడకి కానీ ఒక్క అడుగు నీరు కూడా వచ్చి ఉండేది కాదు. మీ 5 సంవత్సరాల పాలనలో ఏలేరు రిజర్వాయర్ పనులన్నీ కూడా అటకెక్కాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు కూడా మీరు కొనసాగించలేదని అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది. ఏదైతే వర్షాలు ఎక్కువగా పడ్డాయి, రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కాలువలో నీళ్లున్నాయి, నీళ్లుండగా వర్షాలుండగా ఏం పనులు చేస్తామలేమని చెప్పి 5 సంవత్సరాలు నేను పనులు చేయలేదని మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని అంటే, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎట్లా ఎన్నిక చేసుకున్నారో మాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, కాలువలు అన్న తర్వాత, డ్రైన్లు అన్న తర్వాత, సీజన్ లో నీరు వస్తుంది, అంత మాత్రం చేత వర్షాలు పడుతూ ఉన్నాయి, నీళ్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము 5 సంవత్సరాలు ఎట్లా పనులు చేస్తామని కనీస పని చేసేటువంటి ఇంగిత జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యంగానే ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టవశాత్తు జరిగినటువంటి తప్పును తెలుసుకుని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నిక చేశారు కాబట్టి ఈవేళ అహోరాత్రులు, ఎందుకంటే మీరందరూ చూశారు, నేను కూడా చూశాను, 24 గంటల సమయంలో 2 గంటలు కూడా పడుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంత లోతు నీళ్ళలో తిరిగాడు. ప్రతి రోజు కూడా వరద బాధిత ప్రాంతాలకు తిరిగారు. ప్రతి డివిజన్ కి, ప్రతి సచివాలయానికి మంత్రుల్ని, ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జీలుగా పెట్టి మరి దగ్గర 5-6 లక్షల మంది ప్రజలు మరి నిర్వాసితులు అయితే వాళ్ళకి సేవలు అందించాం. మనం కూడా గోదావరి ఉంది,
ఒంగోలు ఇలా జిల్లాల నుంచి ఫుడ్ ప్యాకెట్లు తెప్పించి ఒక్కొక్క రోజు పొద్దుట 10 లక్షల వాటర్ బాటిల్స్, ఈవినింగ్ 10 లక్షల వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్లు, ఎట్లా ఇవన్నీ లక్షల మీద. అయినా సరే ఈవేళ ఒక ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు వారం రోజుల్లోనే అన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్లైనా వాటర్ బాటిల్స్ అయినా వాళ్ళకి కావాల్సిన అవసరాలైనా తీర్చి మళ్ళీ గండ్లు పూడ్చి యథాస్థానానికి ఈ రోజు మళ్ళీ తీసుకురాగలిగామని అంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రకంగా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో గత పాలన మాదిరిగా కాకుండా మళ్ళీ వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఆలోచించేటువంటి విధంగా రేపు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా పాలకొల్లులో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగించి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తీన్మార్ డప్పులు, డీజే డాన్సులు మరియు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. Rajuga Kurama Naya
పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామ సాయిబాబా ఆలయ సమీప ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ బసవేశ్వరుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి రామనాయుడు మాట్లాడుతూ రాబోయే కాలంలో బసవేశ్వరుల విగ్రహ ఏర్పాట్లతో దగ్గులూరి గ్రామం మహా పుణ్యక్షేత్రంగా వెలుసలుతుందన్నారు. శ్రీ గురు బసవలింగాయ నమః. హే శరణ బంధుಗಳೇ నిరలా దగ్గులూరు గ్రామంలో విశ్వగురు మహాత్మా శ్రీ బసవేశ్వరుని వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే ఆధ్యాత్మిక గురువులు చెప్పినట్లుగా పురాణాల్లో మరి బసవ పురాణం అనేది అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యతతో తెలుగులో రచించబడినటువంటి పురాణాల్లో ఒకటిగా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి బసవేశ్వరుని మరి యొక్క విగ్రహం ఈరోజు మన ప్రాంతంలో ఉండడం, అది కూడా ఈ యొక్క నేషనల్ హైవేకి మరి ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతో మంది భక్తులకి మరి ఇది ఒక భవిష్యత్తులో ఒక బృహత్తరంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలిగే విధంగా తీసుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ యొక్క విశ్వగురు బసవేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క దీవెనలు మనందరికీ కూడా చల్లగా మనందరం కూడా ఉండేటువంటి విధంగా ఉండాలని, మీరందరూ కూడా ఆయన యొక్క దీవెనలతో, ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారికి ఐశ్వర్య ఆనందోత్సాహాలతో, ముఖ్యంగా పాడి పంటలతో కరువు కటాక్షాలు లేకుండా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా ఆ బసవేశ్వరుని నేను కూడా కోరి ప్రార్థన. వినాయక చవితి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పాలకొల్లు కంచర్ల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పుర వీధులలో ఘనంగా ఊరేగించారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పిల్లల నృత్య ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా తీన్మార్ డప్పులు, డీజే డాన్సులు, కోలాటం భక్తులకు ఆకర్షణగా నిలిచినది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంచర్ల రంగప్ప, అన్నం జగదీష్, అన్నం ఉప్పరి, నాళం బాబీ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి రామానాయుడు. పాలకొల్లు పట్టణ 22వ వార్డు శెట్టిపల్లి వారి వీధిలో రూ. 4.55 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు భూమి పూజ జరిపి ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంత వాసులకు ఆయన ఘన స్వాగతం పలికారు. మహిళల నుదుట కుంకుమ దిద్ది హారతలిచ్చి దీవించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన రహదారి నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వంలో మోక్షం లభించిందని, ఈ ప్రాంత వాసులకు కష్టాలు తీరబోతున్నాయని తెలిపారు. కొత్తపేట వార్డులో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోడ్లో మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల ఈ యొక్క శెట్టిపల్లి వారి పేట వీధి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క శెట్టిపల్లి వారి వీధే కాదు, ఇట్లా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ డ్రైనింగ్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా 14-19లో మరి అద్భుతంగా దగ్గర 140 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆ రోజు చేస్తే 19-24 5 సంవత్సరాల్లో మరి అందులో 10% కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా అప్పులు బాధ ఈ రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము. అందుకు ఉదాహరణ ఈ రోడ్డు వంటి ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్టాండ్ దగ్గర నుంచి బ్రాడీపేట దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర ఒక 10-12 వార్డులు నీటిన ములిగేటువంటి పరిస్థితి. మేము కూడా బొడ్డు లోతు నీళ్ళల్లో కూడా గత సంవత్సరం ప్రజల్ని పలకరించినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మొన్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఒక ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ క్లియర్ చేయాలని చెప్పి ఆ దమ్మాయిపర్తి డ్రైన్ని, అదేవిధంగా ఏదైతే ఇటు హౌసింగ్ బోర్డుకి సంబంధించి బెజవాడ కోడు ఇంకా ఇట్లాంటి ఏవైతే మేజర్ మైనర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకరి గారు అన్నారు, నేను ఫోటోలు తీద్దాం వర్షం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ పాలకొల్లో పడింది. అంచేత అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామనంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ మన పార్టీ శ్రేణులు కానీ మీ డైరెక్టర్ కానీ అన్నీ బాగా పనిచేసాయని చెప్పడం జరిగింది. అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది. మరి ఏదైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి ఈ 4 సంవత్సరాల 9 నెలలు కూడా కష్టపడి పనిచేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్లు పట్టణ అభివృద్ధిని మళ్ళీ అగ్రస్థానం నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ విఘ్నేశ్వర మండపాలలో అధోక్ష భజన మండలి రాణి గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర గానామృతాన్ని పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని ఘనంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారుల కోలాటం ఆకర్షణీయంగా నిలిచింది. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి మండపాలలోను వివిధ దైవ కార్యక్రమాల్లోనూ 13 రకాల గానామృతాలు పారాయణం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి నిర్వాహకురాలు సమయవంతుల కళారాణి, గాది శివకుమారి, పెనుగొండ కనక మహాలక్ష్మి, ఎర్రంశెట్టి నాగమణి, కనకదుర్గ, బంగారు మణి, సునీత తదితరులు పాల్గొన్నారు. तीनों लोकांकते कांपै भूत पिशाचा निकट नहीं आवे महावीर जय
6వ రోజే కదా శని ఈరోజు 6వ రోజు సందర్భంగా కోట్ల లలిత పారాయణలో వేస్తున్నారు. మాకేమో వీడియోలు ఇచ్చి చేతిలో పెట్టారు. హరే శ్రీనివాస పాలకొల్లులో సమయమంతల రాణి గారు విఘ్నేశ్వర గానామృతాన్ని పరిచయం చేశారండి. గణపతి నవరాత్రి సందర్భంగా ప్రతి మండపాల్లో కూడా అంగరంగ వైభవంగా చాలా బాగా పారాయణాలు చేస్తున్నారండి. అందరూ కూడా వెనకాల వెన్నంటి ఆవిడకి సహకారం అందిస్తున్నారండి. చాలా ఈ జిల్లాలో కూడా చాలా బాగా చేస్తున్నారండి. చిన్నపిల్లల చేత కోలాటం కూడా వేస్తున్నారు. ఈవిడ చాలా బాగా చేస్తున్నారండి. అలా ముందుకు సాగాలని గుళ్ళల్లో కూడా చేస్తున్నారండి. 13 రకాల గానామృతాలు వచ్చినాయండి. అందులో సౌందర్యలహరి, మణిదీప వైభవం, సుబ్రహ్మణ్య స్వామి గానామృతం, విఘ్నేశ్వర గానామృతం ప్రస్తుతం పరిచయంలో ఉన్నాయండి. మాది పాలకొల్లు అండి. ఇక్కడ మనం సంపత్ గణపతి గానామృతం చేయటం మొదలుపెట్టి 1 సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా చేస్తున్నామండి. కానీ ఈ 9 రోజులు గణపతి నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజు కూడా ఆగకుండా రొద్దుట సాయంత్రం కూడా చేస్తూ అందరికీ కూడా కోరికలు తీర్చే గణపతి చాలా చక్కగా వరవడిని అన్నయ్యైనా ఎవరికైనా సరే మనసులో ఉన్న కోరికలు సంకల్పం తీసుకొని ఆ గానామృతం చేసుకుంటే చాలా బాగా నెరవేరుతుంది. ఈ 9 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. హరే శ్రీనివాస, ఇది సంకల్పించింది నేనే అయినా నాకు వెనకాల దిక్పాలకుల్లా అందరూ ఉండి 9 రోజులు నడిపించారండి. వాళ్ళు మళ్ళీ దానికి తోరణంలాగా మన టీం అందరూ కూడా వచ్చి సహకరించారు. అందరూ కూడా పిలిచిన వారికి, వచ్చిన వారికి, మమ్మల్ని ఆహ్వానించిన వారికి కూడా ధన్యవాదాలండి. ఇలాగే జరగాలి మా టీం అంతా ఎప్పుడని కోరుకుంటున్నాను. నర్సాపురం మండలం ఎల్బిచెర్ల పంచాయతీ పరిధిలోని బైనపాలెంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా 2 సామాజిక వర్గాలలో ఓ సినిమా పాట విషయంలో ఘర్షణ తలెత్తి ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలో 2 కానిస్టేబుల్తో పాటు పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడిన రాజేష్ ను నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 3 గంటలు గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. అదనపు ఎస్పీ భీమారావు, డిఎస్పీ మురళీకృష్ణులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. Come on.
చాలా సేపు నన్ను ఒకసారి కాదు నన్ను 10 నిమిషాలు మళ్ళీ రావడం రాదు మళ్ళీ కలకడం గ్లౌజ్ ఉన్నాయి ఎందుకోసం గొడవ మామూలుగా సెంటర్లో గొడవైంది అలాగే మా ఒక సాంగ్ కోసం నాయుడు సాంగ్ కోసం అది ఎన్టీఆర్ సాంగ్ ఉంటుంది నాగా సినిమాల సాంగ్ బాబు ఎదురకం సాంగ్ కదా ఆ సాంగ్ వలన ఆ సాంగ్ అయితేనే పోలీసులు చాలామంది వచ్చారు డిఎస్పీలు చాలామంది వచ్చారు వాళ్ళని కూడా ఆపుకోకుండా వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్ళాలి మన మీద బ్యాట్లో రాళ్ళేసి కొట్టారు గుంపులో నాకు తెలిసింది వచ్చేస్తుంటే కాలు తగేసింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకయ్యలంక పెదలంక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాల మేరకు యలమంచిలి మండలం టీడీపీ నాయకుల జనసేన ఆధ్వర్యంలో పశువుల దాణా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో పశువులకు రెండవసారి దాణా పంపిణీ చేసిన ఘనత మంత్రి నిమ్మల రామనాయుడికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి టీడీపీ ప్రెసిడెంట్ మామిడిశెట్టి పెద్దిరాజు, కడల గోపి, జనసేన నాయకుడు కొడవాటి వరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కనకాలంక, పెదలంక ఇంకా అనేక గ్రామాలు మన యలమంచిలి మండలంలో ఏదైతే సడన్ గా ఒకే రోజు నిజంగా ఏదైతే వరదలు సడన్ గా పెరగడం వల్ల ఈ యొక్క లంక గ్రామానికి చాలా ఇబ్బంది కలిగింది. ఏదైనా మనుషులకి ఇబ్బంది మామూలే, కానీ పశువులు ఏదైతే ఉన్నాయో కనకాలంక, పెదలంక ముఖ్యంగా ఈ రెండు గ్రామాలు ఏ విధంగా ఉంటాయంటే మన గ్రామాల్లో చాలగట్టుల్లో ఏదో గడ్డి కోసుకుని మేపుతాం.
కానీ లంక గ్రామాల్లో ఆ చాయిస్ ఉండదు. ఇదంతా కూడా గోదావరిలో మునిగిపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. ఈ మునిగిపోయిన కారణంగా ఏదైతే మన ప్రియతమ మంత్రివర్యులు రామానాయుడు గారు మళ్లీ రెండోసారి ఏదైతే మన రాంబాబు చెప్పినట్టు నిజంగా ఒక చరిత్రే, రెండోసారి మళ్లీ ఏదైతే ఈ యొక్క పశువుల దానా పంపించడం. ఏం చేదంటే మన రామానాయుడు గారు ఒక రైతు బిడ్డగా, ఒక రైతుగా, రైతు పోరాట యోధుడిగా, ఈ రోజు రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా ఈ రోజు డాక్టర్ గారిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఏం చేతంటే మొన్న వరద వచ్చినప్పుడు ముందు ఇచ్చారు సార్, మళ్ళీ ఎవరోమంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆయన కూడా రామానాయుడు గారితో ఏ టైంలో మాట్లాడాలో కూడా డాక్టర్ గారు, మన రామానాయుడు గారు నిజంగా మన గ్రామానికి, మన మండలాలకి, మన నియోజకవర్గానికే ఆదర్శం అనుకున్నాం మొన్నటి వరకు. ఈ రోజు దేశానికే ఆదర్శం మన రామానాయుడు గారు. ఏం చేతంటే ఏదైతే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, మన విజయవాడ ఏదైతే ఉందో వరద ముంపుకి గురైనప్పుడు నిజంగా నేనున్నాను అని చెప్పి ఆ ప్రజలు 5 లక్షల జనాలకి అండగా నిలవటం గాని, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈయన యొక్క కష్టాన్ని తెలిసి, పట్టుదల తెలిసి ఆయన నియమించడం, నిజంగా ఆయన వారం రోజులు నిద్రాహారాలు మానేసి అదే కట్టు మీద ఉండి అదేదైతే 3 గంటలు కూడా పూర్తి చేసి ఆ ప్రజలకు అండగా నిలబడటం గాని, నిజంగా ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గాని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారు గాని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన పాలకొల్లు నియోజకవర్గ మన ప్రీతమ నాయకుడు నిజంగా రామానాయుడు గారు విజయవాడలో ఉన్నప్పటికీ కూడా పెదలంక, కనకాలంక సడన్ గా మురుగు రావటం వల్ల నిజంగా మా మండల నాయకులు కూడా ఫోన్ చేసి ఆ కష్టకాల్లో పాలు పంచుకోండి, ఏదైనా కష్టం వస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండండి అని ఫోన్ చేయడం గాని, మీరు కొంతమంది 4-5 నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే రామానాయుడు గారిని చూడాలని ఉంది, చాలా రోజులైంది, ఈ వరద వచ్చినప్పుడు 4 సార్లు 3 సార్లు వచ్చేవారని చెప్పి. కానీ ఈ రోజు మొన్నటి వరకు మన నాయకుడు, ఈ రోజు రాష్ట్ర నాయకుడు, రాష్ట్రం అంతా కూడా సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దయచేసి ఎక్కడున్నా కూడా ఆయన మనసంతా కూడా మన మండలం మీద, మన నియోజకవర్గం మీదే ఉంటదని మీ అందరికీ తెలియజేస్తూ, పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1365వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శ్రీ తురగా సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె తురగా అశ్రిత, కుమారుడు తురగా రియాన్ష్ స్వగ్రామము తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొరగింజల రవి, కేశవ పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Sudhakar garu. Happy birthday to you. అదే కింద దాని ఆపోజిట్ నొక్కు నీకే 365వ రోజు మన నిమ్మల రామానాయుడు గారు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉచిత భోజనాలు మన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత భోజనాలు స్టార్ట్ చేసి 1365వ రోజు ఇవాళ దాతలైనటువంటి మన తుంగ సుధాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె తుంగ ఆశ్రిత గారు, తుంగ రేషన్ గారు యుఎస్ఏ వాళ్ళు తణుకు మండలం, తణుకు వారు యుఎస్లో ఉంటారు. వారికి వారి కుటుంబ సభ్యులకి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం.
యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో ఆదివారం పోడూరు మండలం వేడంగి గ్రామంలో హై స్కూల్ నందు ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ లో మణిపాల్ విజయవాడ ఆసుపత్రి నుంచి గుండె సంబంధిత వ్యాధి నిపుణులు శివకోటేష్, ఎముకల వైద్య నిపుణులు కిరణ్ కుమార్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఇమాన్యుయల్ మరియు చర్మ వ్యాధి నిపుణులు జక్కంపూడి సుభాష్ ని, దంత వైద్య నిపుణులు కావలి మౌని వారి సేవలు అందించారు. సుమారు 200 మంది ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా బీపీ, షుగర్ మరియు ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ పెనుమాక రామ్మోహన్, అధ్యక్షులు జక్కంపూడి మదన్, కార్యదర్శి వేరుకొండ దుర్గా ప్రసాద్, ఎర్రంశెట్టి పద్మారావు, ఇనుకొండ రంగారావు, దొప్పనపూడి దొరబాబు, ఎర్రంశెట్టి నరసింహారావు, చెల్లిబోయిన శారదాదేవి, గుండుమోగల వీరాస్వామి, వీరగుమ్మల బుజ్జి, బోలిశెట్టి రమేష్, మద్దాల రాంప్రసాద్, కటారి నాగు, సిరిగినేడి రాంబాబు, కర్ర నరసింహరావు, కంచు స్తంభం సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వెంకటరత్నం, సంగినేడి రంగారావు, కోండ్రెడ్డి సూరిబాబు, ఇనికొండ శేషాద్రి, బల్లా లక్ష్మణరావు, పోకల సాయి తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయాం లంకలో. ఇప్పుడు వచ్చారా? మేము వెళ్ళాలి, మేము కోట్లు వేయాలి, మాకు ఏం పోలేదు. జంపన ప్రసాద్ గారు ఏం తగిలింది సార్? డిన్నర్ సెట్ చప్పట్లో మీరు కూడా పట్టుకోండి, అందరూ పట్టుకోవాలి. ఇగో చూడండి. ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలని చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో వాళ్ళ కంటెస్ట్ పెట్టడం జరిగింది. ఆ కంటెస్ట్లో మొత్తం ఎవరైతే సభ్యులు వాళ్ళ యొక్క స్టేటస్గా పెట్టుకోవడం, దాంట్లో 25 మంది దాకా పెట్టడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక పార్టిసిపెంట్ని. నాకైతే ఈరోజు తీసిన లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అనేది నాకు తగలడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా పార్టిసిపేట్ చేయడం, ఒక ఆరోగ్య శిబిరాలు కూడా ఇలా నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు వైద్య శిబిరాలు కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా నిర్వహించాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వేడంగి గ్రామంలో యునైటెడ్ కాప్ ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి
భారతదేశం ప్రముఖ హాస్పిటల్ అయిన మణిపాల్ హాస్పిటల్ నుంచి వైద్య బృందం తీసుకురావడం జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్కిన్ స్పెషలిస్ట్ని, అదనంగా ఒక డెంటల్ స్పెషలిస్ట్ని కూడా తీసుకొచ్చి సుమారు ఇప్పటికీ 100 మందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇలాగా ఈ గ్రామంలో అనుసంధానంగా సుమారు ఒక 10 గ్రామాల వరకు చిన్న గ్రామాలన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి వస్తారని చెప్పి గౌరవించారు. వీళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ చేయాలన్న ఆలోచనతోటి ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్కి లోకల్గా ఉన్న ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన ఎంపీటీసీ అందరూ కూడా సహకరించి మరి చాలా ముందుకొచ్చి మా అందరికీ కూడా మంచి ఉత్తేజపరిచేలా చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేడంగి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మరి మా పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ అనేది ఏర్పడి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. మరి ఈ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ అనేది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అటు విద్యా విధానంలోనూ అటు ఆర్థికంగా మెడికల్గా సపోర్ట్ కావాల్సిన అలాగే అనేక కుటుంబాలు నిరుపేద కుటుంబాలన్నిటికీ కూడా కొంచెం మా వంతుగా ఫైనాన్స్ అవన్నీ కూడా కొంచెం ఆర్థిక చేయూతనిచ్చి అలాగే మరి ప్రజల్లో మెడికల్ సర్వీసెస్ ప్రతి వాళ్ళు ఎంతో దూరంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ కూడా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో వ్యయంతో కూడుకున్న విషయం కాబట్టి మరి మా పాలకొల్లు ప్రెసిడెంట్ జక్కంపూడి మదన్ గారు, సెక్రటరీ గారు పాలకొల్లు క్లబ్ నిర్ణయం మేరకు గతంలో దొడ్డిపట్లలో ఒక క్యాంపు అలాగే పాలకొల్లులో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సర్వికల్ క్యాన్సర్ తోటి సుమారుగా 93 మందికి టెస్టులు చేయించడం జరిగింది. అలాగే మరి ఈ నెలలో ఈ సువిశాలమైన ఈ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడంగి గ్రామం పెద్దల సహకారంతో ఇక్కడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వాళ్ళు నిష్ణాతులైన డాక్టర్లతోటి ఒక ఆర్థోపెడిక్, ఒక కార్డియాలజిస్ట్, ఒక జనరల్ ఫిజిషియన్ అలాగే మన పాలకొల్లో ఉన్న సిద్ధి చర్మవ్యాధుల హాస్పిటల్ జక్కంపూడి సుభాష్ని గారు అలాగే వజ్రదంత హాస్పిటల్ అయిన డెంటల్ హాస్పిటల్ అయిన కావల్ మౌని గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక టెస్టులు చేసి మరి ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలకొల్లు విజయ ల్యాబ్ వారి టీం కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయడం జరిగింది. మరి గత 10 రోజుల నుంచి మరి క్లబ్ సభ్యులందరూ కూడా వేడంగి గ్రామంలో పాలకొల్లు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వారికి అలాగే వారు ఇక్కడ ఇచ్చేసిన గవర్నర్ గారు మోహన్ గారికి అలాగే మన పాలకొల్లు క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మదన్ గారికి అలాగే ఇక్కడ ఉన్న వివిధ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా వేడంగి గ్రామంలో మరి ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించారు. మరి ఈ మెడికల్ క్యాంపులో ఈ రోజున ఇలాంటి యునైటెడ్ కాపు క్లబ్ వారు ఇక్కడే కాదు మన నియోజకవర్గంలో చాలా చోట్ల పెట్టడం జరుగుతుందండి. అలాగే మా వేడంగి గ్రామంలో ఈ రోజున ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది ఈ రోజున మంచి మంచి డాక్టర్లను తీసుకొచ్చి మణిపాల హాస్పిటల్ నుంచి డాక్టర్లకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఒక బలోపేతం చేసినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మరి ఈ రోజున ఎంతోమంది పేదవారు మరి ఎన్నో రకాల వ్యాధులు ఈ రోజున ఇక్కడ చూస్తున్నారు. డాక్టర్స్ అందరూ వచ్చారు, అన్ని రకాలు డిపార్ట్మెంట్స్ వచ్చి ఈ రోజున అందరికీ కూడా టెస్టులు చేసి వారి యొక్క ఇబ్బందులన్నీ కూడా ఆ యొక్క టెస్టుల రూపంలో చెప్పి వాళ్ళ భవిష్యత్తు కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా మంచి మంచి మందులు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ఏమైనా ఉంటే కనుక ఈ క్లబ్ ద్వారా కూడా వారికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుందండి. మరి ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యునైటెడ్ క్లబ్ వారు నేను అందరినీ కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జంపన్ ప్రసాద్ గారు ఏం తగిలింది సార్? డిన్నర్ సెట్ చప్పట్లో మీరు కూడా పట్టుకోండి, అందరూ పట్టుకోవాలి. ఇగో చూడండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.